ప్రియమైన సహోదర, ప్రియమైన సహోదరి, మన వాళ్ళు రక్షింపబడాలి అని అంటే, మన ఇంటి వారు రక్షింపబడాలి అని అంటే మనమే తగ్గించుకోవాలి. తగ్గించుకుంటున్నామా? డిఎల్ మూడీ ఆయన పెద్ద బైబిల్ కాలేజీ, ఫేమస్ బైబిల్ కాలేజీ, ఆయన ఆత్మ రక్షణ కోసం ఆయన చేసే ప్రయత్నం ఏంటంటే గుర్రబండి తీసుకొని స్టేషన్కి వెళ్ళేవాడట. ఒక అతను వాళ్ళ నాన్నతో కూడా దిగి లగేజ్తో వస్తూ ఉన్నాడంట. అయ్యా, డిఎల్ మూడీ కాలేజీకి తీసుకెళ్తావా? తీసుకెళ్తా, ఇదిగో ఈ బ్యాగ్ తీసుకో. ఆ బ్యాగ్ ఇచ్చాడు ఆయన తీసి లోపల పెట్టుకున్నాడు. సరాసరి తీసుకొచ్చి డిఎల్ మూడీ కాలేజీకి వచ్చాడు. ఆ బండి తోలుకుంటూ వచ్చిన లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడున్న పనివారితో అబ్బాయి అడిగాడంట, డిఎల్ మూడీ ఎక్కడున్నాడంటే, అదేంటే డిఎల్ మూడీ ఎక్కడున్నాడు, నీ తీసుకొచ్చింది ఆయనే కదా అంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారట. అంటే ఆయన ఆత్మల రక్షణ కొరకు ఎంతగా తగ్గించుకున్నాడంటే స్టూడెంట్ దగ్గరే ఆ లగేజ్ తీసుకొని ఆయన బ్యాగులో పెట్టుకొని ఆయన రావటం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, మన వారు రక్షింపబడాలంటే మనమే తగ్గించుకోవాలి. మన వాళ్ళు రక్షింపబడాలంటే మనమే చొరవ తీసుకోవాలి. సమరయ స్త్రీ దగ్గర జరిగింది అదే కదా. యేసుక్రీస్తు ప్రభు వారు అలసిన స్థితిలో మాట కలిపింది ఆయనే కదా, మాట్లాడింది మొదట ఆయనే కదా. అయితే ఒక విచారకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, సంఘాల్లో కనబడుతున్నటువంటి ఒక విచారకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, వచ్చిన వారిని మనము సరైన రీతిలో వారిని మనము పలకరించి సరైన రీతిలో వారిని మనము దేవుని దగ్గరికి తీసుకెళ్ళేటటువంటి పరిస్థితి మనం చేస్తూ ఉన్నామా? చాలాసార్లు, కొన్నిసార్లు కొంతమందిని నేను అక్కడక్కడ గమనిస్తూ ఉంటాను. కొంతమంది పలకరించని వారు ఉంటారు. కొంతమంది నేనే ముందు ప్రైజ్ లార్డ్ చెప్పాలా అనేటువంటి వారు కూడా లేకపోవటం లేదు. కొంతమంది మాట్లాడుతున్నా తప్పించుకొని వెళ్ళిపోయేవారు ఉంటారు. ఇట్లాగ చేస్తే మనం మరి ఆత్మల్ని మనం రక్షింపగలమా? ఇంకొక విచారకరమైన పరిస్థితి కూడా నేను చూశాను. ఒంటరిగా ఉంటే చక్కగా మాట్లాడతారు, అదే పెద్దవారు వారి పక్కన ఉంటే మనల్ని పట్టించుకోరే. ఇది మన సంఘాల్లో కూడా ఉండాలా? ఆల్రెడీ ఇటువంటి ధోరణితో సమాజంలో విసిగిపోయాం కదా. ఆల్రెడీ ఇటువంటి దృక్పథాలు సమాజంలో చూసి అలసిపోయాం కదా. మరలా వాటిని మనం తెచ్చి మన సంఘాల్లో పెట్టుకోవాలంటారా? మనం తగ్గించుకోకపోతే మనం ఇతరుల్ని దేవుని దగ్గరికి నడిపించలేం. దేవుడు తన భక్తుల్ని ఆతిథ్యం ఇచ్చేదానికి ఆయన ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని పంపాల్సినప్పుడు ఆ సారుపతిలో ఉన్నటువంటి ఒక పెద్ద ధనవంతుడి దగ్గరికి పంపాడా? ఆ సారుపతిలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కలిగినటువంటి దగ్గరికి తన భక్తుని ఏలి అని పంపాడా? లేదే. ఒక్కరోజు పూట కూటికి కూడా ఆమె దగ్గర లేదు. కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది. ఆ పిండి ఆ రొట్టె కాల్చుకొని తిని చనిపోవాలి, అది వాళ్ళ పరిస్థితి. కానీ ప్రియమైన సహోదర, ప్రియమైన సహోదరి, దేవుని దృష్టిలో ఆమె ఎంత భాగ్యవంతురాలుగా కనబడిందంటే తన భక్తుని ఆమె దగ్గరికే పంపాడు. ఆమెలో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటంటే, ఉన్నా లేకపోయినా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చేటటువంటి ఒక గొప్ప సుగుణాన్ని ఆమెను చూశాడు. అయితే మనం పైనున్న వాటిని చూస్తూ ఉన్నామా? పైనున్న వాటిని చూసి మనుషుల్ని పోగొట్టుకుంటున్నామా ఏమో అనేది మనం గుర్తించుకోవాలి.